అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న దేవరా 2 సినిమాపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన దేవరా సినిమా పార్ట్ 1 400 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. పార్ట్ 2 ఉంటుందని అప్పుడే అధికారికంగా ప్రకటించారు కూడా. మరి ఇప్పుడు ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్న అందరిలోని మొదలైంది. అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ఆలస్యం కావడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 కోసం తయారు చేసిన కథపై హీరో ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదట. స్క్రిప్ట్ ను సరిగా తీర్చిదిద్దలేకపోవడం వల్లే ఈ ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా చేస్తున్నారు. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమా చేయనున్నారు. వరుస ప్రాజెక్టుల కారణంగా దేవరా 2 వైపు దృష్టి పెట్టడం కష్టంగా మారింది. నిజానికి దేవరా సినిమా ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా యూనిట్ సభ్యులు పార్ట్ 2 ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. కానీ తాజా మీడియా రిపోర్ట్ల ప్రకారం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై హీరో కానీ నిర్మాతలు కానీ అధికారికంగా ఏ ప్రకటన చేయలేదు. అయినా సరే ఈ సినిమా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని అంచనాలు పెరుగుతున్నాయి. ఫ్యాన్స్ మాత్రం త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.